గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్ది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని తాజాగా విడుదల చేశారు. దానికి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా టీజర్లోని చివరి షాట్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా రిపీట్గా చూస్తున్నారు. ఫలితంగా యూట్యూబ్లో ఈ టీజర్ సరికొత్త రికార్డ్స్ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతోంది. పెద్ది తెలుగు వెర్షన్ టీజర్ని వృత్తి సినిమాస్ అనే యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు. ఈ టీజర్ విడుదలకు ముందు కేవలం ఆ ఛానల్లో 5,000 మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు 35,000 మంది ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యారు. ఇప్పటికే 2 కీలకమైన షెడ్యూల్స్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3వ షెడ్యూల్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూల్ ఢిల్లీలో జరగనుంది. కుస్తీకి సంబంధించిన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించబోతున్నారు. ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడాల్లో షూటింగ్ జరగబోతుందట. అంతేకాదు పార్లమెంట్లో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా పాల్గొనబోతున్నారట. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే రామ్ చరణ్ కెరీర్లో ల్యాండ్ మార్క్గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఫస్ట్ షాట్ వీడియోలో చరణ్ లుక్ అదిరిపోయింది. ఇందులో రామ్ చరణ్ ఊరమాస్ లుక్లో కనిపిస్తున్నాడు. మాసిపోయిన బట్టలు, చెదిరిపోయిన జుట్టు, గడ్డంతో పవర్ఫుల్ లుక్లో కనిపించాడు. ఒకే పని చేయడానికి, ఒకేలా బతకడానికి ఇంత పెద్ద బతుకు ఎందుకు అని డైలాగ్ చెప్పించడాన్ని బట్టి చూస్తే పెద్ది వ్యక్తిత్వాన్ని ఇందులో చూపించడాన్ని అర్థమైపోయింది. ఏఆర్ రెహమాన్ బీజిఎం దీనికి ప్లస్ అయింది. క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్ను నేలకేసి కొట్టి మరీ 6 కొట్టడం చూస్తే ఈ ఒక్క షాట్తోనే మూవీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్లో అనుమానాలు అన్ని క్లియర్ అయిపోయాయి. ఇందులో బుచ్చిబాబు ఎంచుకున్న కాస్ట్యూమ్స్, రామ్ చరణ్ గెటప్, విలేజ్ విజువల్స్, స్లాంగ్స్ అన్నీ ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి.